మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. విజయవాడలో ఎన్నో సంవత్సరాలుగా దేవుని పరిచర్య చేస్తున్నటువంటి తల్లిగారు ఎస్తేరమ్మ గారి యొక్క సాక్ష్యాన్ని మీ ముందు తీసుకురావడానికి దేవుడు అవకాశం కల్పించారు. తిరగనటువంటి ఊరు లేదు, చేయనటువంటి పూజ లేదు. యేసయ్య నిజదేవుడని తెలుసుకొని ఇక్కడ నిలబడి ఎన్నో ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆర్థిక ఒత్తిళ్లు, మానసిక ఒత్తిళ్లు వచ్చినప్పటికి కూడా సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవలో కొనసాగుతూ ఇప్పుడు ఈ ప్రాంతంలో 3 సంఘాలు స్థాపించి దేవుని యొక్క సువార్త పనిని ఘనంగా జరిగిస్తున్నారు. ఈ సాక్ష్యం మిమ్మల్ని అందరినీ బలపరుస్తుందని ఆశిస్తూ ఉన్నాను. సేవకురాలని నేను మీ పరిచయం చేసి వారి సాక్ష్యాన్ని మీ అందరికి అందించే ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మంచిదమ్మా, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. మీ గురించి పాస్టర్ గారు చెప్పారు. మీ సాక్ష్యం కొంత నేను విన్నాను. మీరు అసలు యేసు ప్రభు అంటే తెలియనటువంటి కుటుంబంలో పుట్టి, మీరు తిరగనటువంటి గుడి గాని, వెళ్ళనటువంటి పుణ్యక్షేత్రం గాని, చేయనటువంటి పూజలు గాని లేవని, అన్ని చేసిన తర్వాత నిజమైనటువంటి దేవుడు యేసయ్య అని తెలుసుకొని ఈరోజు గంభీరమైనటువంటి సేవ జరిగించి, శరీరం సహకరించకపోయినా, ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎదురైనా కూడా దేవుని పాదాలు విడిచిపెట్టకుండా కొంతమందిని సేవకులను కూడా చేశారని నేను విన్నాను. ఈ సాక్ష్యాన్ని ఈ వీడియో చూసే వాళ్ళందరితో పంచుకునే ప్రయత్నం చేయండి. మీ సాక్ష్యం చాలా మందిని దేవునిలో బలపరుస్తుందని, అనేక మందిని దేవుని నడిపిస్తుందని ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. మరి ఏ గారు ఎంతో ప్రయాసపడి ఒక సాక్షి ఆలకించి బయలుదేరి వచ్చినందుకు ఇంకోటాను కోట్లు దేవుడి స్తోత్రాలు. ఇంకా బిడ్డ బోగా అనేక చోట వాడపడాలి. మేము మట్టి పని చేసుకునేవాళ్ళం. అయితే నాకు 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ఇదే స్థలంలో నేను పుట్టాను. ఇదే స్థలంలో మా పిల్లలు కూడా పుట్టారు, ఇక్కడే ఉన్నారు. అయితే ఈ 5 పిల్లలు అయితే హైదరాబాద్ పనికి వెళ్ళారు. పనికి వెళ్తే ఆ పని దగ్గర మా పెద్ద బాబుకి కాలు చేయి పడిపోయింది. కాలు చేయి పడిపోతే కనకదుర్గ తల్లి కాలు చేయి వస్తే నా కొడుక్కి నేను సంబంధం చేస్తాను 3 సంవత్సరాలు ముక్కితే సరేలని చెప్పి అక్కడికి ఆ ఊరి తిరిగాము. ఎట్టో గట్ట దేవుని కృప చేత ఆ కాలు చేయి వచ్చింది. మా వారి పాము గరిచింది. తర్వాత మా అబ్బాయికి మరి అదే చేయికి తేడు పుట్టింది. ఇంక ఈ ఊరు వద్దు ఏమొద్దని విజయవాడ వచ్చేసాం. విజయవాడ వచ్చి ఆ కనకదుర్గ గుడికి వెళ్ళి పూజలు చేసి ఆయన చేసాం. వచ్చి 3 సంవత్సరాలు సంబంధ శాతం మొక్కాను కదా, మొక్కిన ప్రకారంగా చెల్లించాలి కదా అని చెప్పేసి ఆ గుడి చుట్టూ పొరిలాము, నేను నా పెద్ద కుమారుడు. పొరిలిన తర్వాత మళ్ళీ 2వ సంవత్సరంలో సంబరం చేసాం, మళ్ళీ మెట్ల పూజ. అయితే నాకు స్వరంతి లేదు, మనుషుల మీద సోహా లేదు. పోగి ఎగురుకుంటే వెళ్ళడం చేయడం జరిగిందంట. అది జరిగిన ఒక 15 రోజులు కూడా అవ్వడం, 10 రోజులు అయింది. మా చిన్న అబ్బాయి కడుపులో నొప్పి. ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు. నువ్వు డ్యాన్స్ చేసావు, మా సినిమాలో వేసినట్టుగా వాళ్ళు ఎవరైనా చేతబడి చేశారేమో అని అన్నారు. చేతబడి కాడికి వెళ్ళాను, సాయిబుల దగ్గరికి వెళ్ళా. ఆ మూలకు చేసా, ఈ మూలకు చేసా, ఇవన్నీ పెట్టడం చేయడం చేయించా. అది తగ్గలేదు. పిల్లల డాక్టర్ ఆర్ వెంకటేశ్వరరావు విజయవాడలో మంచి డాక్టర్, ఇంజక్షన్ ఏమేయడు అని చెప్పారు. అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆయన 4 స్టాండింగ్లు ఎక్స్రేలు తీశారు. 16 గ్లూకోజ్ బాటిల్ ఎక్కాయి, 36 ఇంజక్షన్లు పడ్డాయి. అయినా కూడా ఏం తగ్గలేదు. ఇన్ని నీళ్ళు పోతే అంత వాంతి అయిపోతుంది. సరే ఏం చేయాలో నాకేం తోయట్లే. అందరికి మొక్కా, కనదురకి, సామచరికి, వెంకటేశ్వర వారికి, పెద్దలకి, పేరెంట్లకి అందరూ మొక్కి. మరి తెలియదు నాకు ఈ ఒక మార్గం. సరే ఏం జరిగిందంటే, ఇంతకుముందు మా వారితో ఆగినప్పుడు మా పెద్దమ్మల కోడళ్ళు చర్చికి వెళ్ళేవారు. అంటే మా పెద్దమ్మ కొడుకులకి టీబీ జబ్బు వచ్చింది. టీబీ జబ్బుతో అక్కడ ఎవరు చెప్పారంట యేసుబాబు గారికి వెళ్ళి తగ్గిపోద్దని. వాళ్ళు వెళ్ళారు. మా చెల్లి అంది, అక్క బావ తాగుడు మానేస్తాడు, చర్చికి రావచ్చు కదా అని అన్న ఒక మాట అంది. వినేదాన్ని కానీ ఎమటించేదాన్ని కాదు. అయితే ఆ రోజు ఏం చేస్తున్నాను, శనివారం ఉదయం తెల్లవారుజాము 4 అయింది. మా వారు నేను బాబుని ఎత్తుకొని బాటిల్ కాడికి వచ్చాం. బాటిల్ కాడికి వచ్చి, అయ్యా ఏమైనా తాగురా అంటే, నాకేమొద్దామని చనిపోతానమ్మా అన్నాడు. చనిపోతానమ్మని నా గుండెలు జారిపోయినాయి. ఏడు శివ ఇట్లాగా అయిందని చెప్పేసి అని, సరే దేవుడు అంటే గొప్పోడు అంటే ఎవరు, యేసుప్రభు. నేను యేసుప్రభుకి దండం పెడతా. ఇప్పుడు నా హృదయంలో చెప్పుకోండి, నా హృదయం అంతరంగంలో మా వారికి కూడా చెప్పాలి ఈ మాట అన్న, యేసయ్యా నువ్వు అంటే గొప్పవాడు అంట. నా బిడ్డ ఏమైనా తిన్నట్టయితే, తాగినట్టయితే నేను ఈ రోజు వెళ్ళి మార్తాడు చర్చిలో ఉంటానని చెప్పి అన్నాను.
అని నేను అనుకున్నాను. అందుకని ఆ మాట అనగానే గొడ్ల మీద పడుకున్న బిడ్డ లేచమ్మ అది కావాలి అన్నాడు. ఏం కావాలి నాన్న? బిస్కెట్ ప్యాకెట్ కావాలి. బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చా. మీలాగా ఉంటారు డాక్టర్ గారు, చల్లగా బాగున్నారు ఆయన. అమ్మా ఎందుకమ్మా మరి అట్లాగా? లేదండి, నేను యేసుబాబు దగ్గరికి వెళ్తాను, నా బిడ్డ కడుపు నొప్పి తగ్గిపోయింది, నేను వెళ్ళాల్సిందే, మీరు లెక్క చూసుకోండి డబ్బులు అన్నాను. పాలు తాగాడు, రొట్టె తిన్నాడు, ఆడుకుంటున్నాడు. అయితే అన్నాను, అయ్యమ్మ నీ బ్రహ్మమ్మ అన్నాడు. లేదా నేను వెళ్తానండి. అయితే నువ్వు వెళ్దులే అమ్మ అని చెప్పేసి వెళ్ళిపోయారు. 3ంటికి కుర్రోడు వచ్చాడు, ఇది కాంపౌండ్ కుర్రోడు. అయ్యా డబ్బులు తీసుకోండి అయ్యా, అంతైతే అంత వెళ్తానయ్యా, పొద్దున నేను మాట ఇచ్చాను, నా కొడుకు కడుపు నొప్పి తగ్గి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆయన మాట ఇచ్చిన మాట చెల్లించుకోవాలి కదా, నేను వెళ్ళాలయ్యా అన్నాను. అంటే మా అమ్మ వస్తారు కాసేపు అయితే డాక్టర్ గారు వస్తారు, వెళ్దుగానిలే అమ్మ అన్నాను. ఇంక నేను అవన్నీ పట్టించుకోలేదు. నేనైతే అలా బాగా ఉండి తెల్లారితే వచ్చేస్తా, నేను అనుకున్న మాట చల్లాలి అని చెప్పేసి నా బాబుని సంకనేసుకు వచ్చా. నేను కంచి, కాళహస్తి, మహాబలిపురం, పాతాళ గంగ, ఆకాశగంగ, తిరుపతి, మరి ఏంటి అలివేలు మంగమ్మ పట్నం, చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి మొత్తం చూసా. దేవుడి స్తోత్రం. అన్ని దేశాలు తిరిగి అన్ని పూలు అయ్యి తెచ్చుకొచ్చి పెట్టా. అవన్నీ తీసుకెళ్ళి వ్యర్థమైనవి, నా నా దృష్టిలో వ్యర్థమైనవి అయ్యి. నా కొడుకు కంటే ఎక్కువ అది నాకు అనవసరం లేదు అందని పారేసి పప్పుచారుతంత అన్నం పెట్టి బాబుని తీసుకొని వాళ్ళు అట్టా చేస్తారు పేద నాకు తెలియదు, తలమటి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతే ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళి చాలా దూరం. ఏనుగోపాలయ్య గారు అంటే బ్రాహ్మణులైన పనోడ్ సెంటర్, ఆయన లేరు, దేవుని రాజ్యం వెళ్ళిపోయారు. ఆయన దగ్గరికి వీళ్ళు వెళ్తారనమాట. అందరు కళ్ళు మూసుకొని చూస్తాను నీ కళ్ళు ఇట్లా చూస్తున్నాను. అక్కడ మా పెద్దమ్మ కూతురు అంది, మా పెద్దనాన్న కూతురు, అమ్మ నువ్వు కళ్ళు మూసుకోమ్మా, దేవుడు వాళ్ళ మీద దయ్యాల మీద పడితే కళ్ళు మూసుకోండి. అప్పుడు నీ కళ్ళు మూయగా పెద్ద కన్ను, ఆ కన్ను చూసా. అమ్మ ఎంత కన్నా అని కళ్ళు ఇప్పినప్పుడు అమ్మ ఇట్లా కనిపిస్తుంది, నువ్వు దేవుడు దృష్టి లోకమంతా చెంచిరెత్తుంది, నువ్వు చూసావమ్మా అని అడిగారు వాళ్ళు. అన్న తర్వాత ఇంక అక్కడి నుంచి వచ్చాం. ఇక ఆ రోజు నేను దేవుని వెరిగా అనేకులకి బాగు చేయడం. ఏంటంటే మరి పాము కరిసిన వాళ్ళు ఏంటి, తేలు కరిసిన వాళ్ళు ఏంటి, కడుపులు నొప్పి వాళ్ళు ఏంటి, బోధకాల వాళ్ళు ఏంటి, ఇలాగ అందరూ అనేకులు వచ్చేవాళ్ళు. ప్రార్థన చేసేదాన్ని, అక్కడ తీసుకెళ్ళేదాన్ని, వాళ్ళందరినీ కూడా రాండి అని చెప్పి తీసుకెళ్ళేదాన్ని. ఒకరోజు నేను చేసామంటే అంత దూరం రాలేక వాళ్ళు ఇక్కడే ఇక రాలేమమ్మంటే ఎక్కడికన్నా చర్చికి వెళ్ళండమ్మని చెప్పేసి వదిలేసా. ఒకరోజు మేము ముగ్గురం అక్కడ కూర్చొని ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే మా అన్నయ్య అంటే మా పెదనాన్న కొడుకు, మా మా మేనమామ కోళ్ళు, నేను ముగ్గురిని స్థలం కొనమని దేవుడు చూపిస్తే మరి సర్లే అని చెప్పి, అమ్మ నా కాడైతే డబ్బులు లేవు, మీరిద్దరు చూసుకోండి నేను కడతానని మా అన్నయ్య అన్నాడు. అన్నయ్య ఏంటి నేను అన్నాను సర్లే అని చెప్పేసి, సర్లే అన్నయ్య అని చెప్పి అన్నాం. కిందికి దిగాం. కింద దగ్గర స్థలం అమ్ముతానో కలిసింది. ఎంత అమ్మా అన్నాం అంటే 20,000 అంది. 17,000 ఇస్తాను, 15,000 ఇస్తున్నాను. అటు మాట్లాడి 17,000 ఒక 100కి సెటిల్ చేసి 500 ఆమె 100 ఈయన 100 ఇచ్చాను, 300 ఇచ్చా ఆ స్థలానికి అడ్వాన్స్. మరి మన అమ్మగారికి తెలియకుండా మనం ఏం పని చేయకూడదు కదా, తప్పు కదా. మనం చెప్పాలంటే వద్దు అమ్మగారికి తెలిస్తే బాగోదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. లేదమ్మా నేను చెప్పాల్సిన సాక్ష్యం అని, ఇలా సంగతి కొండ మీద ఇలా స్థలం కొన్నాం ఇట్లాగా అని చెప్పే సాక్ష్యం చెప్పిన తర్వాత వాళ్ళని పిలిపించి ప్రార్థన చేయించి అదంతా తవ్విచ్చి అక్కడ పాకేసిన తర్వాత అమ్మ ఎప్పుడు వస్తారమ్మా, మరి ఒకే దీపం వెలిగించాము, అది మరి వెలిగించాలి కదా, ఆరిపోతే బాగోదు కదా. మరి 7 వారాల ప్రార్థన పెట్టేది అమ్మగారు. అయితే నేను అన్నాను, అమ్మ ఎట్లాగమ్మా అంటే, వస్తేరే అంత కొండ మీద కట్టాను నెగ్గలుగుతానా అంది. అదేంటమ్మా మాకై చదువులేదు సంజలేదు, మీకు ఏం తెలియదు, మాకు ఇప్పుడు మాట్లాడుతూ కూడా దేవుని కృప బట్టి మాట్లాడగా నాకైతే ఏం తెలియదు. అయితే మా అన్నది అది కాదు ఇస్తారమ్మా, మరి ఎంత అయింది ఆ స్థలానికి అంది. మొత్తం 30,000 అయినాయి అమ్మా, ఆ బాగు చేయడం కానీ పాకేయడం కానీ ఏను కానీ అన్న. ఆ 30,000 ఇస్తాను పేరు పెట్టింది. అదేంటమ్మా దేవుడి పేరమ్మా మనకెందుకమ్మా, ఏమన్నా రాని నువ్వే తీసుకో మాకు అక్కర్లేదు, నువ్వు వచ్చి ప్రార్థన చేసి వాకింగ్ చెప్పి తీసుకొని వెళ్ళు, వద్దు ఆ అప్పుని చూసావా, నా బిడ్డలు దేవుడు చల్ల చూస్తే ఆ అప్పు తెచ్చేస్తా, ఆ అప్పుతో నీకు పని లేదు అని చెప్పేసి అన్నాను. అంటే అక్కడ ఇంకొక విశ్వాసులు అన్నారు, ఇస్తే అంకమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ వీళ్ళందరినీ ఇక్కడికే వస్తానన్నారు ప్రార్థనకి. నర్సయ్య నీకు ఒక్కదానికే నా మందిరం అని అడిగాను. నాకు ఎందుకు వచ్చిందో నా మాట నాకు తెలియదు కానీ అన్నాను, నేను
మరి యెహోషువ ఏమన్నాడు? ఆ, నేను నా ఇంటి వారిని దేవుని క్షేమిస్తామన్నారు, నా మనవళ్ళు నా కొడుకులు కోడళ్ళు నేను మొక్కుతాములే అని చెప్పేసి అనేసి ఆ మాట వాళ్ళతోటి. ఇంకా అన్నాను, అంతటితో అయిపోయింది. అక్కడ మందిరం కట్టాము. మందిరం కట్టిన తర్వాత ఆ మందిరానికి సేవకుడు కావాలి. ప్రార్థన చేస్తున్నాం, స్వస్థ కలుగుతుంది, వస్తున్నారు జనాలు. కానీ మరి చచ్చిపోతే పారేయడానికి కావాలా? మరి బతికుంటే బలాహారణ ఇవ్వాలా? మరి పెళ్ళిళ్ళు చేయాలా? మరి సేవకులు లేకుంటే ఎలా జరుగుద్ది? ఏంటి ప్రభా, సేవకులు లేని మేము గొర్రెలమా ఏంటి నాయన అని చెప్పేసి బాధపడి 40 రోజులు ఉపాసం ఉండాలి. బాయమ్మ గారు ఒక ఆమె పాస్టర్ గారి కింద ఉంది. ఇస్తారమ్మా, నువ్వు భయపడబాకండి రా అని చెప్పి ఆమె తీసుకొని వెళ్ళింది. తీసుకొని వెళ్తే ఏసన్న గారు గురువు గారు శిశువు చేసి ఆయన దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఆయన ఆ స్థలం మాకు రాసిస్తే ఆ చర్చి వస్తామన్నారు. అయ్యో ఏం చేద్దాం అంటే, ఎందుకు ఇస్తారా, మనకేం భయం లేదుండు అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి తీసుకెళ్తుంది. ఒక ఆయన ఎదురొచ్చాడు. ఎదురొచ్చి భయం గారు ఎక్కడికి బయలుదేరమ్మా అని అన్నాడు. అంటే లేదు శ్రీను గారు, మరి ఇస్తారమ్మ కొండ మీద ఒక మందిరం కట్టింది, ఆ మందిరానికి సేవకుడు కావాలి అని చెప్పేసి మేము బాధపడుతున్నామా, వస్తావా అంది. వస్తానమ్మా అని. ఏం కావాలి, ఏం సంగతి? 80 రూపాయలు కావాలమ్మా నాకు, 250 మెట్లు ఎక్కి నేను చెప్పేసి నాకు ఏ పని డబ్బులతో నాకు పని లేదు, ఎవరు ఇచ్చినా నాకు అవసరం లేదు, నేను మటుకి అమ్మని ఏమని తీసుకుని వెళ్ళిపోతా అంతే అన్నారు. అలాగ ఒక 1 సంవత్సరం 6 నెలలు నడిపించిన తర్వాత 3 అబ్బాయిలు అన్నాను కదా, మా రెండో అబ్బాయి స్నానం చేసి పైకి వచ్చాడు. నీకు ప్రార్థన అంటే 7 రాత్రులు 7 పగులు అక్కడ ప్రార్థన జరుగుద్ది. ఒక దడిలా కట్టి బయటికి వెళ్ళము. అలాంటి ప్రార్థనలు అయ్యా వచ్చి రోజు పడుకోన్నానా, మనుషులు రావడం ఆలస్యమైందని చెప్పి మా బాబుని చెప్తే అన్నాడు, సరే అట్టాగేనమ్మని చెప్పి ఒప్పుకొని ఉన్నాడు. 2 సార్లు మీ ప్రార్థన నేర్పాము, మా అమ్మాయి ఒకసారి నేను ఒకసారి. అలా ప్రార్థన రాదు వీళ్ళందరికీ వాళ్ళు చెప్పడము నేర్పించడం, మాకు ఎలా చెప్పారు అలా చెప్పి నేర్పించడం అలాగే చేసామన్నమాట. 3వసారి బాబా ఏంటా నీకు అడ్డం మీసాలు వచ్చినా, నువ్వు ప్రార్థన చేత కదా, ఒకసారి చెప్తే అర్థం కాదని చెప్పి మా అమ్మాయి అన్నది. అప్పుడు ఆయన ఎక్కడ కోపం వచ్చేసి 2 మోకాల మీద ఉండి, సంవత్సరం రాసుకొని ఉంటాయి పుస్తకం, వీళ్ళకేం కాలు వచ్చాయి నాకు ప్రార్థన నేర్పు అని చెప్పేసి ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన మీద ఆత్మ అలా గుమ్మరించబడి ఇక ఎవరిలో ఏముంది కూడా చెప్పేవాడు. ఆ దారిని పోయిన వాళ్ళని కూడా నేను పాపి అని చెప్పేవాడు, ఇది జరుగుతుందని చెప్పేవాడు. నీ కొడుకుని దయ్యం పట్టింది, నువ్వు సరి చేసుకోమని అడిగారు. అయ్యా ఏసయ్యా ఏంటి ప్రభువా ఈ బాధ ఏంటి నాయన, నా కొడుకు అంత వరకు కూడా నీ వచ్చే రాకటి వరకు కూడా నీ 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 ఒక మార్గంలో ఎడవకూడదు, నిజమైన సాక్షిగా వాడపడాలి అని చెప్పేసి నేను అలా ప్రార్థన చేశాను. తర్వాత బాగానే ఉంది. అక్కడ మందిరం కట్టాం. మళ్ళీ అక్కడి నుంచి జనాలు ఎక్కలేకపోతారని 3 గదులు 3 కొడుకులని కట్టా. 3 గదులు కూడా ఇంకా తీసి చేసాము. పెద్ద అబ్బాయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ స్థలం అంతా మందిరానికి అప్పగించాము. ఆయనకి 2 కొడుకులు. ఇంకా రెండో అబ్బాయి ఏమో ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అయితే ఆయన కూడా ఎందుకు మరి ఏమో తెలియదు కానీ 2 నెలలు చెప్పాడు. ఏమని, నాకు దేవుడు ఎక్కడికో చూపెత్తుండు, నాకు తెలియపరచట్లేదు అని చెప్పేసి 2 నెలలు చెప్పి లాస్ట్ వారంలో ఇక నేను ఈ వాక్యం మీకు వినపడదు, ఇక కనపడదు అని ఆ బల్ల గుద్దాడు. ఇంకా చనిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఆ కరోనా టైంలో కరోనా అన్నారు అదన్నారు, ఏది ఏమైందో కానీ మొత్తాన్ని 2 నెలలు మట్టుకి నాకు ఎక్కడికో రమ్మంటున్నాడు దేవుడు సేవకు, నన్ను ఎక్కడికో రమ్మంటున్నాడు దేవుడు సేవకు అనేవాడు. అక్కడ మందిరం కట్టాలి, ఇక్కడ మందిరం కట్టాలి చెప్పేవాడు. అయితే అలాగే ఎక్కడికైనా మందిరం కడతారనే ఉద్దేశంలో మేము ఊరుకున్నాం, కానీ ఇలాగని మాకు తెలియదు. అట్లా జరిగింది. సేవ మొదలుపెట్టి దగ్గర 40 సంవత్సరాలు అవుతుంది. కానీ నాకు ఉద్యోగం వచ్చింది, గుడిసే ఉద్యోగానికి వెళ్ళినందుకు ఒక 6 నెలలు అయ్యింది. అప్పుడు నాకు క్యాన్సర్ తెలియపరిచిండు. రొమ్ము తీస్తారు, దేవుడి స్తోత్రం. తీసినప్పుడు ఆ సేవకులు పెద్దోళ్ళు వచ్చి, ఇంక నువ్వు సేవకు పని చేయవమ్మా, ఇంక నువ్వు పనికిరావు, నువ్వు సేవ చేశాను అడిగారు. ప్రభువా నేను సేవ చేయనయ్యా, నేను పనికిరానయ్యా అని ఆ మంచం మీద పడుకొని ఏడ్చా. ఆ హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేశా, సంఘస్థులందరూ వచ్చారు ప్రార్థన చేశా, కోనలు ఎక్కా చెట్లు ఎక్కా గుట్లు ఈ రోజు వరకు ఎంత ఆరోగ్యంతో ఉంచారు. అది అట్లా ఉండగా మళ్ళీ గుండెకి బాగోలేదని చెప్పారు. మా పెద్దబాబు పోయినాక థైరాయిడ్ మరి షుగరు
బీపీ 3 వచ్చినాయి. ఇప్పుడు ఆయన పోయి 18 సంవత్సరాలు, నాకు 19 సంవత్సరాలు ఆపరేషన్ అయ్యి. అయితే ఇక అట్లాగా జరిగింది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా నాకు లెక్కలేదు, అసలు జబ్బుతో పని లేదు. అలాగే నేను లాక్కొస్తున్న బండి ఎక్కడ కొండలైన ఎక్కుతా, కోనలైన ఎక్కుతా, ఎక్కడికైనా వస్తుంది దేవుడి స్తోత్రం. అయితే మళ్ళీ ఈ మధ్యకాలంలో గుండె ఏదో 3 సార్లు వెళ్ళా హాస్పిటల్కి. ఒకసారి వెళ్ళినప్పుడు ఆపరేషన్ పడలే, ఒకసారి వెళ్ళినప్పుడు ఆపరేషన్. మొన్న వెళ్ళినప్పుడు బతకదీమా, ఏమో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, గాజు బొమ్మలాగా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ చెప్పారు. వెరీరావు గుండె డాక్టర్ విజయవాడలో, ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు మా బాబు ఏం చేశాడంటే, అమ్మ మా అమ్మ బతుకుదంట, ఉన్నది ఒక్క కొడుకే ఇక. ఆయన ఏం చేశాడు, 2 లక్షలు అప్పు చేసి కారు కొనుక్కొచ్చాడు. కారులో అయ్యా ఇంకా ఆపరేషన్ పడదేవుకి మరి చాలా జాగ్రత్త చూసుకోండి అని చెప్పి, ముందు ఆపరేషన్ అని 4 రక్తాలు కావాలన్నారు. 4 బాటలు రక్తం కావాలి, ఆపరేషన్ చేయాలి, జాగ్రత్త అని చెప్పి మాట్లాడితే రక్తం కోసం ఒకలాట ఇట్లా ఎక్కువ మాట్లాడినా చచ్చిపోద్ది, మరి నవ్వినా చచ్చిపోద్ది అని డాక్టర్లు మాకు చెప్పారు. మాకు చెప్తే మా పిల్లలు అల్లాడిపోయారు, మా సంఘం అల్లాడిపోయింది, బిడ్డలందరూ వచ్చారు. అంత ఇదిగా ఏమీ ఇది లేదు. అయితే ఆ పూట ఉన్నాము. నేను డాక్టర్ ఇది చెప్పొద్దు ఆమెకు అనుకున్నారుగా. మామూలుగా జూనియర్ డాక్టర్, అమ్మా వెళ్ళిపోదాం అన్నావు, చూసావా నీకు ఎలాగుందో, ఏ 3 ఉన్నాయి, ఇట్లా నేను కాపాడాలి అన్నాడు. నువ్వేంటయ్యా కాపాడేది, మీరు పెట్టారుగా, నా దేవుడు ఆరోగ్యం అంశ ఆయన కాడుంది, మీ దగ్గర ఏముంది అని చెప్పి మాట్లాడా. ఏంటో మాట్లాడానయ్యా, నా నెత్తిన ఏదో పోసారయ్యా తీసుకొచ్చి. పోసిన తర్వాత తెల్లారి పొద్దున మళ్ళీ డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు ఆపరేషన్ వద్దు, ముందుల ద్వారా టెంట్ వేద్దామన్నారు. సెన్స్ వేస్తుంటే మళ్ళీ ప్రభా ఏదో టెంట్ అంటున్నారు అని చెప్పి ఇట్లా ఆలోచిస్తున్నా. ఆ డాక్టర్ గారు వచ్చింది తిండిషన్ తెచ్చి రక్తం ఇచ్చి చేతికి వేశారు. అక్కడికి వెళ్ళి చానితే ఏది అవసరం లేదన్నారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు మీరు, మా అమ్మకి ఏది లేదంటున్నారు. మా బాబు డాక్టర్ మీద గొడవ, వద్దు నాన్న మనకి మంచి పని జరిగింది కాదు, ఎందుకు అంత కంగారు పడ్డం అని చెప్పేసి నాకు చెప్పి వచ్చాము. కారు కొనుక్కొచ్చి కారులో తీసుకొచ్చారు. 3 రోజులు ఆగినా కారు వేసుకుని మళ్ళీ వెళ్ళాము. వెళ్తే ఈ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళారు, ఎక్కడ బాగు చేశారు, ఎక్కడ ఆపరేషన్ చేశారని ఆ డాక్టర్లు అడుగుతున్నారు. రాసి ఆయన ఇంకో డాక్టర్, ఇక్కడికే తీసుకొచ్చానండి, మా అమ్మని ఎక్కడ తీసుకెళ్ళలేదు, మళ్ళీ ఇంటికానికి ఇక్కడ తీసుకొచ్చానండి అని చెప్పేసాను. అప్పుడు మా బాబుని పిలిచా. నా కాళ్ళు పట్టుకుని, అంతకుముందు బాగోలేనప్పుడు నా కాళ్ళు పట్టుకొని, అమ్మా ఇంట్లో నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళబాకమ్మా, మా సంతోషం నువ్వు చూడాలంటే కొంతకాలం మా పిల్లలకి నువ్వు ఆదరణగా ఉండాలి కమ్మా, నిన్ను మేము చూసుకోవాలి కమ్మా. నా 2 కాళ్ళు పట్టుకొని మా బాబు ఏడ్చాడు. నేనేం మాట్లాడాలి అప్పుడు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలని, ఆయన ఒక మాట చెప్తే వింటావా అన్న. వింటానమ్మా చెప్పాను. నేను హాస్పిటల్ జామీన్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఇప్పుడే కలబడుకుంటున్నారు, మళ్ళీ ఇంకేమైనా చేయాలి, నేనేం చేయాలి, వద్దట్టు కాదు, నేనేం చేస్తాను, ఎలుగెత్తి ప్రార్థన చేస్తాను మందిరంలో, ఒప్పుకుంటావా అన్న. అమ్మ ఒప్పుకుంటానమ్మా, ఎంత డబ్బు ఖర్చు అని పెట్టుకున్నానమ్మా అని చెప్పి ఆ డాక్టర్ గారికి అక్కడికి వెళ్ళి చూపించారు. ఈ సముద్రం అంతా సిరా చేసి, ఆకాశం అంతా పేపర్ చేసి, చెట్లన్నీ పెన్సిల్గా చేసి రాసినా కూడా ఆ సాక్ష్యాలు తీరు. ఎర్రబాలలో నన్ను కొండకి ఆపరేషన్ అయింది, కొండెక్కొద్దని ఆపేశారు. మా విశ్వాసం ఒక ఆమె ఎర్రబాలలో ఉంది. ఎర్రబాలలో ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన ప్రారంభించా. 10 మంది 20 మంది 15 మంది అట్లా వస్తున్నారు. అక్కడ నడిపిస్తుండగా ఇల్లు అద్దె తీసుకుని నడిపించా. వాళ్ళు ఇల్లు అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఎవరు కదా, ఆ చెట్ల కింద చామ కింద అక్కడ ఎక్కడ పెట్టారు. పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు స్తోత్రం. ఏం జరిగిందంటే, మరి దేవుడు మా అల్లునితో మాట్లాడి అక్కడ స్థలం కొనడానికి మార్గం తెచ్చారు. దేవుడి కృప. అల్లుడిలో అవన్నీ కాదు కానీ దేవుడు అక్కడ మాకు ఒక మంచి మందిరాన్ని ఇచ్చారు. అక్కడ 30 మంది వస్తున్నారు, 25 మంది 20 మంది. దేవుడి నామానికి వందనాలు. ఈ సమయం ఇస్తున్న మీకు వందనాలు, అమ్మగారికి కూడా వందనాలు. నేను ఎంతో విగ్రహారాధన చేసేదాన్ని. నేను ఇప్పుడు దేవుడిలో వచ్చి 15 సంవత్సరాలు. అయితే నేను తిరగని గుళ్ళు లేవు, మొక్కని గుళ్ళు లేవు. పెద్ద పెద్ద ఏటపోతులు తెచ్చి అమ్మవారి సంబరాలు కూడా చేశా. దుర్గమ్మ మాల వేసుకొని కొండ చుట్టూ కూడా తిరిగా. కానీ ఎక్కడ ఏది చేసినా సరే అసలు ఆ తల్లి మమ్మల్ని కరుణించేది కాదు, ఏం కాదు. మా వారేమో పాత ఈ బిల్డింగ్లు కాంట్రాక్ట్ తీసుకొని పగల కొట్టించేవాడు. ఏ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినా పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించేవాళ్ళం దండం పెట్టి. అంతా విగ్రహారాధన చేసేవాళ్ళం. మేము ఆదివారం వస్తే అసలు ఇంట్లో బాగా విగ్రహారాధన చేసి నీసు కూడా తినేవాళ్ళం కాదు.
విగ్రహారాధనలో అట్లాగా ఉండేవాళ్ళం. పొద్దున్న లేస్తే 3 బొట్లు లేనిది బయటకు వచ్చేదాన్ని కాదు, ఎవరిని ఇంట్లోకి రానిచ్చేదాన్ని కాదు. అయితే ఆ సమయంలో మా ఆయన బాగా అప్పులు చేసేసి పిల్లలిద్దరిని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అందరూ మా చెల్లి అనేది, అక్క ఇక్కడ వాళ్ళందరూ కాకాని తోటకి వెళ్తున్నారు, అయితే మరి కాకాని తోటకి వెళ్ళాక అక్కడ దేవుడు ప్రార్థన చేసుకొని కష్టాలను తీరతాయని చెప్పారు. నేను కాకాని తోటకి వెళ్ళాలా, నేనేమో వెళ్తే వెళ్తా లేకపోతే లేదులే అని చెప్పి కాకాని తోటకి వెళ్తున్నా. 7 వారాలు వెళ్ళాలని చెప్పి వెళ్తున్నా. వెళ్ళేలోపు ఈలోపు మా చిన్న చెల్లి కూతురికి బాగోలేదు. అమ్మాయి ఆపరేషన్ చేసి తీశారు. పాపకి మెదడు ఇట్లా సైడ్ పక్కకు వచ్చేసింది. ఈ పాప ఒకళ్ళ పెద్ద అయినా అసలు మంచం మీద ఉంటుందో తెలీదు, నడుస్తుందో తెలీదు, మైండ్ లేని పిల్ల పుట్టిందని చెప్పారు డాక్టర్లు. అయితే ఇట్లాగే కిందకి వెళ్తుంటే మరి ఆత్మీయ తల్లి, మాకు మేనత్త గారు కూడా అవుతారు, ఎస్టేరమ్మ గారు, కింద కలిసి అమ్మ అమ్మ అని పిలిచింది. అమ్మ చెల్లెలు అమ్మాయికి బాగోలేదంట, మీరు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయండి అమ్మా, మా అమ్మాయి కోసం అని చెప్పా. వస్తామమ్మా అలాగేనమ్మా అని చెప్పి ఒక 4గురిని 5గురిని అలా తీసుకొని వచ్చి ప్రేయర్ చేసింది. ప్రేయర్ చేసే కొద్దిగా పాప బాగానే ఉంది, ఆరోగ్యంగా ఉంది, మమ్మల్ని గుర్తుపట్టడం అన్నీ జరుగుతుంది. అయితే తర్వాత మేము పనికి వెళ్తున్నాం. అగ్నిగోల్డ్ హైలాండ్ అనమాట. హైలాండ్లో మేము అప్పుడు రోసయ్య గారు ముఖ్యమంత్రి. అప్పుడు ఆ సమయంలో అక్కడ మేము పని చేస్తుంటే అప్పులు ఉన్నాయని చెప్పి 2 పిల్లల్ని నేను పెంచుకోలేనని చెప్పి నేను పనికి వెళ్తుంటే, నేను అప్పుడు ఎంత కూలి 150 రూపాయలు. 150 రూపాయలు కూలి తెచ్చి నేను అప్పులు ఎలా కట్టను, ఈ పిల్లల్ని ఎలా పెంచనమ్మా, ఒకసారి నువ్వు కూడా రమ్మా పనికంటే. మా పాప పెద్ద పాప బాగా ఒక మనిషిని చూసిందంటే ఆ బొమ్మ గీసిద్ది, అంత జ్ఞానమంతురాలన్నమాట. చదువులో కానీ దేనిలో కానీ స్కూల్లో ఫస్ట్. నేను రానమ్మా, నేను చదువుకుంటానమ్మా, నేను ఇంజనీర్ అవుతానమ్మా అంది. అమ్మ ఇంజనీర్ కాదమ్మా, నేను ఒక్కదాని తెచ్చి నేను ఈ అప్పులు కట్టాలంటే కట్టలేను, అప్పులు తిడుతున్నారు కదా, మనం చనిపోదాం ముగ్గురం కలిసి, ఏదైనా మందు తెచ్చుకొని తాగి చనిపోతాం అంటే, వద్దమ్మా మనం ఎందుకు చచ్చిపోవాలి, నా చదువు పోతే పోయింది, నీతో పాటు నేను పనికి వస్తాను. పాప పనికి వచ్చింది. పనికి వస్తే 1 వారమే పాప పని చేసింది. అప్పటికి నేను కాకాని తోట వెళ్తానే ఉన్నా. అమ్మోళ్ళు వచ్చి ఇంట్లో ప్రేయర్ చేస్తున్నారు చెల్లెలు పాప కోసం. అయితే లాస్ట్ వారం అయిపోయింది. ఆ రోజు కొద్దిగా పని ఉంది, కొద్దిగా 1 గంట ఉండండి అమ్మ, మీకు ఎక్స్ట్రా కూలి ఇస్తాం, పని చేద్దురు అని చెప్పి అన్నారు. అంటే సరే ఉందాంలే అమ్మ అని చెప్పి ఉన్నాం. ఉంటే ఏమైందంటే పాపకి ఆ నైటు మేము టిఫిన్ చేసి బయటకు వస్తుంటే తాటరి వెనకాల స్టక్కు చక్రం కింద ఇంకో పాప ఇటు, మా అమ్మాయి ఇటు కూర్చున్నారు, నేను మధ్యలో కూర్చున్నా. బాగా ఫాస్ట్గా పోనిచ్చేలోపు పాప జారిపోయి టక్కు కింద పడిపోయి టక్కు పొట్ట మీద ఎక్కి అంత దూరం ఈడ్చుకుపోయింది. అసలు పాప పొట్టంతా పుండు పడిపోయి పేగులు ఏమయ్యాయంటే చక్రం తొక్కడం వల్ల ఇక్కడికి వచ్చి ఆగిపోయాయి. అమ్మ నేను చనిపోతాని వాంతి చేసుకుంది పాప. నేను చనిపోతాంటే అక్కడ నాకు ఎవరు లేరు. నాకు అర్థం కాక నేను ఏడుస్తున్నా, ప్రభువా ఏంటయ్యా, నేను 7 వారాలు ప్రార్థనకు వచ్చా కదా, నేనేం పాపం చేశా ప్రభువా, నా పాపకి ఇలాగ ఎందుకు అయ్యిందని చెప్పి బాగా అల్లాడుతూ ఉన్నా. నాకు ఇక అక్కడోలే గబ్బా తీసుకొచ్చి ఎన్ఆర్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. పాపని ఐసీలో పెట్టారు. ఐసీలో పెడితే పాపకి బెడ్ వస్తుందమ్మా, పాప బతకదు, ఈ చక్రం తొక్కడం వల్ల పాపకి అసలు బెడ్ వస్తుంది, పాప బతికిద్దో తెలీదు చనిపోయిద్దో తెలీదు, మేము చేస్తామన్నారు. అయితే సరే అని చెప్పి అమ్మో నా పాప చనిపోకూడదు అని చెప్పి నాకు తెలియక దేవుడిని ఎలా స్తుతించాలో కూడా తెలియక ఎంతో వేదన పడేదాన్ని. అప్పుడు ఆత్మీయ తండ్రి ప్రభుదాసయ్య గారు మా మధ్యకి వచ్చి హాస్పిటల్కి వచ్చి, అమ్మ నీ పాపకి ఏం కాదు, ధైర్యంగా ఉండమ్మా, నీ పాప బతికిద్ది, దేవుడు బతికిస్తాడని నాకు ఎంతో ధైర్యం చెప్పాడు. చెప్తే అప్పుడు మేము ప్రేయర్ చేసుకుంటే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయటానికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయితే చేశాం కానీ పాప బతికిద్దో లేదో అని చెప్పి డాక్టర్లు అన్నారు. అయితే ఆపరేషన్ అయితే జరిగింది కమ్మా, ప్రార్థన చేద్దాం, మీకేం పర్వాలేదని చెప్పి అయ్యగారు అన్నారు. ఫోన్ చేసి అయ్యా పాపకి ఎలాగుందంటే, ఏం కాదమ్మా నువ్వు భయపడమాకని చెప్పి అయ్యగారు నాకు ఎంతో ధైర్యం చెప్పారు. అయితే హాస్పిటల్లో మళ్ళీ ఆపరేషన్ చేసిన 3 రోజులకు పాలు పట్టించమన్నారు. పాలు పట్టిస్తుంటే ముక్కుల నుంచి వస్తున్నాయి పైపులు, ముక్కుల్లో నుంచి. అయితే ఏంటి పాపకు ముక్కుల్లో నుంచి పాలు వస్తున్నాయి అని చెప్పి వెళ్ళి మళ్ళీ డాక్టర్కి చెప్తే, డాక్టర్ మళ్ళీ స్కానింగ్ తీస్తే ఏమైంది, ఆపరేషన్ సెట్ అవ్వలేదు, గుండెల మీదే ఉన్నాయి ఆ పేగులు, ఇంకా సరి అవ్వలేదు, మళ్ళీ డేంజర్ ఆపరేషన్ చేయాలా
అమ్మా ఈ పాప బతికిద్దో బతకదో, ఈ పాపనైతే మేమైతే ఆపరేషన్ చేస్తాం, సంతకం పెట్టాలి, వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నారో పిలిపించండి, సంతకం పెట్టాలన్నారు. వాళ్ళ నాన్న ఎక్కడున్నో నేను తేలేను. అయితే వాళ్ళ నాన్న లేరండి, చనిపోయారని చెప్పా ఆ బాధలో. అయితే సరే అని చెప్పి సంతకం పెట్టా. ప్రభా సంతకం అయితే పెట్టేది నేను కాదయ్యా, నువ్వే నా కూతురు బతికిస్తే నీ సాక్షిగా నేను నిలబడతా, నాకు ఇంకే దేవుడు వద్దయ్యా అని చెప్పి నేను తీర్మానం చేసుకున్నా. ఆపరేషన్ థియేటర్లకి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేస్తుంటే దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. అప్పుడు దర్శనం ఏంటో కూడా నాకు తెలీదు. నా పాప మీద ఒక వెలుగున్నట్టుగా చూపించాడు దేవుడు. చూపిస్తే అప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా, మరి తర్వాత ఏమైందో తెలియదు అని చెప్పి మళ్ళీ అన్నారు డాక్టర్లు. అంటే సరే అని చెప్పి పాప అట్లాగే మంచం మీద పడుకొని ఉంది. అయ్యగారికి చెప్పి ఆపరేషన్ చేశారయ్యా, మరి పాపకి ఏమైందో తెలియదు అన్నారు. అంటే ఏం కాదమ్మా, నువ్వు భయపడ మాకు అని చెప్పి అయ్యగారు ధైర్యం చెప్పారు మాకు. చెప్పాక ఒకరోజు నా కూతురు ఎందుకు ఆ యాక్సిడెంట్ జరిగిందంటే, అమ్మ పదే పదే మా ఇంటికి వచ్చి అమ్మ ఆ పొటాలని తీసేయండి అమ్మా, ఆ పొటాల మీద గొడ్డ కప్పండి అమ్మ అనేది. ఆమె వస్తే రాని కానీ మన ఇంటికి, ఆమె ఎవరమ్మా పొటాలు తీయమంటానికి, ఇంట్లో పొటాలు తీయొద్దు నువ్వు అని చెప్పింది నా పాప. ఆ మాట అన్నందుకు, దేవుణ్ణి తిక్కరించినందుకు నా దేవుణ్ణి గాయపరిచాను. నా కూతుర్ని దేవుడు గాయపరిచి ఆయన వైపు నా కూతుర్ని మలుసుకున్నాడు. అయితే ఆపరేషన్ చేశాక అమ్మ నేను చనిపోతామ్మా, నాకు ఎన్ని పోట్లు వస్తున్నాయి, నేను బతకనమ్మా అంటుంది. బతకనంటే అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యా పాప ఇలాగ అంటుందంటే ఏం కాదమ్మా నువ్వు భయపడమాక అన్నారు. అంటే అప్పుడు రియల్గా నేను దేవుణ్ణి చూసా. ఎవరు చూసారో చూడలేదో తెలియదు కానీ 2 వ్యక్తులు రేత్రి 2ంటికి నా మంచం దగ్గరికి వచ్చారు. వచ్చి ఈ పాప కీస్తు బిడ్డ అంటున్నారు. అయ్యా మీకు ఎవరు కావాలి, మీరు ఎవరి కోసం వచ్చారని అడిగితే అమ్మ నేను నీ కోసమే వచ్చామమ్మా అంటున్నారు. వాళ్ళెవరు నాకు తెలియదు, నా బంధువులు కాదు, నా చుట్టాలు కాదు. అయితే పాపకు పేరు చేసి ఈ పాప అనేక జనులకు ఒక తల్లిగా నిలబడిద్ది, నువ్వు ఇంకా ఏ ఆలోచన చేయమాక అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్తే అప్పుడు నేను ఇన్ని పూజలు చేశా కదా, ఏ దేవుడు కాపాడండి ఈ దేవుడు కాపాడతారా అని అన్న అవిశ్వాసం వచ్చేసేది నాకు. ఆ అవిశ్వాసం తీసివేసుకో అని చెప్పి ఆ పాస్టర్ గారు వచ్చి ఇద్దరు మాట్లాడారు. నేను వాళ్ళకి కానికిద్దామని చెప్పి నేను పర్స్ తీసేలోపు వాళ్ళిద్దరు నాకు కనిపించలేదు అసలుకి. ఆ రాత్రి దేవుడు నన్ను మరిపించేశాడనమాట, నీ కుమార్తె బతికిద్ది ఇంకేం భయపడొద్దమ్మా అని చెప్పి. తెల్లారి నుంచి నేను అసలు ఇంకా ఎవరు బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా పట్టించుకోవట్లే, నిద్ర పెట్టేశాడు దేవుడు. అయితే నా కూతురు శ్యామంగా మళ్ళీ డాక్టర్ అన్నాడు, ఈ పాపనైతే ఇంటికి పంపిస్తున్నామ్మా, జీవితం అంతా ఇంకా మంచం మీదే ఉంటుంది, ఈ పాప దేనికి పనికిరాదని డాక్టర్ రాసి ఇచ్చాడు. పెళ్ళికి పనికిరాదు, పిల్లలు పుట్టరు, ఈ పాప ఇంకా అట్లాగా మంచంలో ఉండాల్సిందే అని చెప్పి ఇంటికి పంపించారు. మా ఆత్మీయ తండ్రి ప్రభుదాసయ్య గారు పదే పదే మా ఇంటికి వచ్చి పాపని కుర్చీలో కూర్చోబెట్టి ప్రార్థన చేసి, మా పాప ఇంటికి వచ్చిన ఒక వారం మాత్రమే మేము మంచం మీద ఉంచాం. 2వ వారం నుంచి ఆమంతకు ఆమె లేచింది. అయ్యగారి ప్రార్థన ద్వారాగా దేవుడు కృప చూపాడు మా పట్ల. అయితే ఆ వారంలోనే చర్చిలో కూడా జనవరి 1 వచ్చింది. 6 నెలల్లోనే జనవరి 1కి దేవుడు చిరకాల స్నేహితుడు అన్న పాటకి నా కూతురు డ్యాన్స్ చేస్తే మా పాస్టర్ గారు ఆ రోజు మంచంలో పడుకున్న ఈ పాపేనా ఇక్కడ డ్యాన్స్ చేస్తుందని ఎంతో దుఃఖపడ్డాడు మా అమ్మాయిని చూసి. కానీ నా కూతురికి పెళ్లి కాదు, పిల్లలు పుట్టరని నిందలు వేశారు కదా ప్రభు, నా కుమార్తె ఒంటరిగా ఉండటానికి ఇష్టమా తండ్రి, మేమేం పాపం చేసామయ్యా, నా కూతురికి వివాహం నువ్వే జరిపించాయ్యా అన్నప్పుడు ఆత్మీయ తండ్రి ద్వారాగా ఒక సంబంధం తీసుకొచ్చాడు దేవుడు. ఆత్మీయ తండ్రి వచ్చి పలానా అబ్బాయికి నువ్వు పిల్లని ఇవ్వాలమ్మంటే అయ్యగారి మాట నేను ఎప్పుడు కూడా వెనక తీసుకోలేదు. అయ్యా నువ్వు ఏ మాట అంటే ఆ మాటేనయ్యా, నువ్వు చెప్పిన మాట వింటానని చెప్పి నా కూతురికి వివాహం చేశాడు అయ్యగారే. చేసినప్పుడు వాళ్ళ కుటుంబం, అబ్బాయి వాళ్ళ కుటుంబం అయితే పిల్లలు పుట్టరని అబ్బాయిని కొట్టారు కూడా, అమ్మాయిని చేసుకోవద్దని. నాకు దేవుడు చూపించిన అమ్మాయిని, దైవజనుడు చెప్పిన అమ్మాయినే నేను చేసుకుంటా, మీ మాటలు వినని చెప్పి అబ్బాయి కూడా దైవజనుడి మాటకు లోబడి ఆ కుమార్తెను చేసుకున్నాడు. ఈరోజు నా కుమార్తె దేవుడు కృపచేత సేవ చేస్తుంది. సేవలో దేవుడు గొప్పగా తనను వాడుకుంటున్నాడు. నా భర్త వెళ్ళిపోయిన భర్తను కూడా దేవుడు తీసుకొచ్చాడు. మళ్ళీ ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, నా ఇల్లు కూడా పోయిద్ది అనుకునే దీనమైన స్థితిలోకి నేను వెళ్ళి ఇల్లు అమ్మేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు, నాకు ఇల్లు లేకుండా చేస్తావా, నా చెల్లెలు అయితే నువ్వు దేవుడు అంటావు, దేవుడు ఏంటి నీకు ఏం పని లేదా అనేవాళ్ళు.
నాకు దేవుడు ఉన్నాడు, నన్ను దేవుడు పోషిస్తాడు, మీరేం నాకు అడ్డు పెట్టొద్దని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు ఏ రోజు నేను వెనకడిగేయలే. ఏ రోజైతే దేవుడి దగ్గర అడుగు పెట్టానో ఇంకెప్పుడు కూడా నేను విగ్రహారాధన వైపు చూడలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా పెళ్లి సంబంధాలు చేస్తాను, నేను మ్యారేజ్ బ్యూరో. అయితే వాళ్ళు కొన్ని గుళ్ళల్లో పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, అక్కడికి నేను వెళ్ళాల్సి వస్తుంది. కానీ వాటిని మాత్రం నేను ఆహ్వానించిన అక్కడ ఏది కూడా నేను తినను. అవసరమైతే ఆ రోజు ఉపాసం ఉండి అయినా వస్తాను ఇక్కడికి. నేను దేనికి పనికిరాను. నా చెల్లెలు నాకు ఒక 1000 రూపాయలు 500 అప్పు ఇవ్వటానికి కూడా భయపడేవాళ్ళు, దీనికి అన్ని అప్పులు ఉన్నాయి అని చెప్పి. కానీ ఈరోజు నాకు దేవుడు నెలకి 1,00,000 రూపాయలు సంపాదించేలాగా నన్ను దీవించాడు. నా అప్పులన్నీ తీసివేశాడు, నా ఇల్లు నిలబెట్టాడు, నా చిన్న కుమార్తె పెళ్లి కూడా ఘనంగా చేశాడు దేవుడు. అంతా కూడా నా ఆత్మీయ తల్లి, నా ఆత్మీయ తండ్రి చేసిన ప్రార్థన ఎప్పుడు అర్థం కాలేదు. నా సంఘం ఎంతో నా కోసం ప్రార్థన చేశారు. నేను కూడా ఎంతగా దేవుడికి నమ్మకంగా ఉన్నా. ఏ రోజు కూడా నేను ఎవరి మాట వినలేదు, దేవుడి వైపే చూసా. దేవుడు ఇంతగా నన్ను హెచ్చించాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించి అనేకులు కూడా మా సాక్ష్యం విని నా బంధువులు, నా రక్త సంబంధికులు అందరూ కూడా మారారు. నా కుటుంబం ఖమ్మం వల్ల మాడబిడ్డలు అందరూ కూడా మారారు. ఇక్కడ కూడా నా చెల్లెలు కూడా మారారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.